గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం మరియు గ్రామీణ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గంజాయి అమ్మే గ్యాంగ్ను మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మంగళగిరి పరిధిలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలు జరుగుతున్నాయన్న నమ్మదగ్గ సమాచారం మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారిలో 7 మంది గంజాయి విక్రయదారులు, మిగతా 8 మంది గంజాయి వినియోగదారులు ఉన్నారని తెలిపారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 4.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో విజయవాడ, దుగ్గిరాల, మంగళగిరి, కాజా ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. గంజాయి అమ్మడమే కాక గంజాయి వినియోగం కూడా నేరమేనని స్పష్టం చేసిన ఎస్పీ వకుల్ జిందాల్ గంజాయి కేసుల్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. కేసులు ఉన్నాయి. అదేవిధంగా సిరిపోయిన హరికృష్ణ, అతని మీద ఒక గాంజా కేసు ఉంది. నల్లగొర్ల సైతేజ, అతని మీద ఒక గాంజా కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఒక మైనర్ ని కూడా అరెస్ట్ చేశాము. దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది. సో ఇదంతా గాంజా బ్యాచ్ ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 months లో ఆల్మోస్ట్ 220 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అన్ని మేము చైన్ లాగుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ పండించారు, మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్ కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో రిపీటెడ్ అఫెండర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కి పిలుస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు 7 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 మంది మీద పిట్ అండ్ డిపిఎస్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలోనే అది ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు